మాజీ మంత్రి హరీష్ రావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను మరోసారి రెచ్చగొట్టే కుట్రలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. బనకచెర్లను అడ్డుకుంటామని గొప్పలు చెప్పడం సరికాదన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ అవసరం లేదని ప్రజలు ఫామ్ హౌస్ కు పంపారని విమర్శించారు. బనకచెర్లను ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కోరారని చెప్పారు. సానుకూలంగా స్పందించిన కేంద్రం బనకచెర్ల డిపిఆర్లను రిజెక్ట్ చేసిందన్నారు మేడిపల్లి సత్యం. మాజీ మంత్రి హరీష్ రావు గారు బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున హడావుడి చేసే ప్రయత్నం చేస్తుండ్రు. బనకచెర్లను అడ్డుకొని తీరుతామని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతుండ్రు. హరీష్ రావు గారు మీకు అంత శ్రమ అక్కర్లేదు. 10 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు నీటిపారుదల సంబంధించి తెలంగాణకు ఎంత అన్యాయం చేశారో తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మీ అవసరం ఇంకా తెలంగాణకు లేదని చెప్పే మిమ్మల్ని ఫామ్ హౌస్ పంపించిండ్రు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, లేదంటే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులలో మీరు చేసిన అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు, మర్చిపోరు కూడా భవిష్యత్తులో. ఇంకా మీకు బనకచెర్లను ఆపు తీరుతాం అని ఏదో తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను మరొకసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు మీ మాటల్ని ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. మా ముఖ్యమంత్రి గారు నిజమైన తెలంగాణ బిడ్డ. బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి మా ముఖ్యమంత్రి గారే ఆపాలని చెప్పి ఇప్పటికీ ఢిల్లీకి వెళ్ళి 5 సార్లు ఈ అంశం మీద చర్చించారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బనకచెర్ల ప్రాజెక్టు ఆపుతారు ఖచ్చితంగా. దీనికి సంబంధించి మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ విషయం తెలుసు. మీరేదో నారా లోకేష్ గారు ఏదో మాట్లాడిరని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడితే దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినంత అవసరం లేదు. నారా లోకేష్ గారు అక్కడి రాష్ట్ర మంత్రి, ఆయన కడదామని చెప్తే కూడా కేంద్రం నుంచి అనుమతులు లేని నారా లోకేష్ గారు ఎవరైనా కట్టలేరు, చంద్రబాబు గారు అయినా కట్టలేరు. మీరు అనవసరంగా వారి మాటల్ని బూచి చూపించి, నారా లోకేష్ గారి మాటల్ని బూచి చూపించి తెలంగాణ ప్రజల్ని మరొకసారి రెచ్చగొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా రెచ్చిపోవడానికి సిద్ధంగా లేరు. ఇలా మీరు ఎంత మోసం అంటే బీఆర్ఎస్ నాయకులది. మీ బావమరిది కేటీఆర్ గారేమో నారా లోకేష్ గారు మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, మేము చాలాసార్లు మేము డిన్నర్ కలుసుకుంటాం, మేము రోజు మాట్లాడుకుంటామని చెప్పి కేటీఆర్ గారు స్వయంగా చెప్తారు. మీరేమో తెలంగాణ భవన్లో కూడా ఏదో పెద్ద ఉద్యమం చేస్తున్నట్టు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడుతుంటారు.